చిన్నప్పుడు తిరుపతి వెళ్ళేవాడిను. అక్కడ అప్పుడు ఏమీ లేదు, టికెట్ లేదు, ఏమి లేదు, డైరెక్ట్ లోపుకి వెళ్ళడం, దేవుడి దర్శనం చేసుకోవడం, హాయిగా దగ్గర ఉండి దేవుడి దగ్గరే ఉండడం. అలాగే చిన్నప్పుడు వెళ్ళేవాడిను, చాలా రోజులు వెళ్తుండేవాడిని. ఈ మధ్యన వెళ్ళిపోయాను కొద్దిగా ఇక్కడ వర్క్ నుండి, తర్వాత వెళ్ళాను. ఇప్పుడు చాలా గుడి మారిపోయింది. ఇప్పుడు 300 రూపాయల టికెట్, 350 టికెట్, లేకపోతే ఎవరిదో మినిస్టర్లది, ఎంపీలది, వాళ్ళు ఏదో రికమెండేషన్ లేకపోతే అక్కడ ఏం దొరకడం లేదు. సరే టికెట్ తీసేళ్ళినా రోజంతా ఉండి తీరం వస్తే దేవుడు దర్శనం చేస్తాం అన్నప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళంతా తోసిస్తున్నారు బయటికి. అందుకోసం చాలా కష్టంగా ఇక్కడ వచ్చి మా అమ్మగారు ఉంటే చెప్తే ఇలా గుడికి వెళ్ళాం కానీ దర్శనం అవ్వలేదంటే ఇక్కడ కట్టేయండి ఒక గుడి అని అన్నారు. అంటే ఇక్కడ 12 ఎకరాల జాగా ఇచ్చి గుడి కట్టిస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది గుడి అమ్మవారు మా అమ్మ, నా అమ్మ మా విష్ణుప్రియ పండి అని ఆవిడే కట్టిస్తుంది. దాని సొంత డబ్బులే ఇవన్నీ. ఎవరిది ఒక పైసా ఏ దేవస్థానంలో లేకపోతే ఎవరి దగ్గర అడగడమో ఏమీ లేదు. అంత సొంత డబ్బులు, సొంత దీంతో కట్టిస్తుంది. అసలు గుడి లోపలికి మేము వెళ్ళాము, ఎంత అద్భుతంగా ఉంది అంటే దేవుణ్ణి చేరుకునేంత వరకు కూడా ఆయన రూపాలు కానివ్వండి లేదా అవతారాలు కానీ అచ్చుదిద్దినట్టుగా గోడల మీద ప్రతిబింబించేలా చేశారు. అసలు ఇదంతా ఎలా సాధ్యం? అమ్మవారు ఆవిడ వచ్చి ఇలా చేయమని చెప్తే చేస్తున్నారు. అమ్మగారే దీనికి. ఎవరు ఇంజనీర్ ఎవరు లేరు. ఆవిడే ఇక్కడ దేవుడు పెట్టాలా, ఇక్కడ దేవుడు పెట్టాలా, ఇక్కడ ఈ గోడ మీద ఇది ఉండాలా, ఆవిడే అంత ఇది అలా చెప్తే మేమంతా చేయించడం, వర్కర్లు తీసుకొచ్చి ఇలా చేయాలి చేయడం. అంతేగాని మేము సొంతంగా ఏమీ చేయడం లేదు. దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కడుతున్నారు కదా సార్, ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? అదే మనకు తెలీదమ్మా, దాన్ని మనకేం తెలీదు. ఆవిడ డబ్బులు ఇస్తుంది అంతే. మనకి ఎంత డబ్బులు కావాలో ఇస్తుంది, ఎంత డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటే దీనికి అకౌంట్ ఏమీ లేదు. దాని సొంత డబ్బు అంటే ఇక్కడ దానికి చాలా రాబడి వస్తుంది. కొబ్బరి తోట ఇది 100 ఎకర్స్ దగ్గర. దీనిలో మామిడి ఉంది, సపోటా ఉంది, కొబ్బరి ఉంది, జీడి ఉంది, ఇవన్నీ దీనిలో ఇన్కమ్ వస్తుంది. ఆ డబ్బులన్నీ ఇది ఆవిడ దగ్గర, ఇంకెవరికి వద్దు. అంటే విగ్రహం తిరుపతి నుంచి తెప్పించారు. తిరుపతి అది తిరుపతిలో ఏకశిల అని ఉంది. అది చాలా కాస్ట్. అది తిరుపతి దేవుడు ఎంత 9 feet 9 inch ఉందో ఇది కూడా 9 అడుగులు 9 ఇంచులు సేమ్ చేయించి తెచ్చాడు. ఏకశిల అని కొండలో దొరుకుతుంది. దాంతో అది తిరుపతి వెంకటేశ్వరది, శ్రీదేవి భూదేవి, అది కూడా ఏకశిలవే తిరుపతిలో తెచ్చారు. మరి ఇవన్నీ జైపూర్ నుండి తెచ్చారు ఈ విగ్రహాలన్నీ. మొత్తానికి ఆ దేవుణ్ణి తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో విగ్రహం కూడా అదే విధంగా అదే విధంగా, అదే సేమ్ అదే విధంగా డిటో. దానికి ఏమి ఒక ఇది లేదు. అదే విధంగా చేసాం. శ్రీదేవి భూదేవి ఎక్స్ట్రా చేసాం. అక్కడ లేదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి వారిది ఉంది. శ్రీదేవి భూదేవి అక్కడ లేరు, ఇక్కడ పెట్టారు. వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా భూదేవి పెట్టారు. అది కూడా ఏకశిల విగ్రహమే. ఎప్పటికీ గుడి పూర్తయిపోతుంది అంటే భక్తులకు అందుబాటులోకి వస్తుంది? ఇంకా ఒక తొందరగా అయిపోవాలని చూస్తున్నవి, చెప్పలేము తొందరగా అయిపోతాయని. ఇక్కడ కళ్యాణ మండపాలు, ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి 2 కళ్యాణ మండపాలు, అది ఫ్రీగా ఏం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇవ్వడానికి. ఇక్కడ అలాంటివి ఇంకేమి ఇస్తే లేదమ్మా, ఏమి అలాంటివి ఇంక లేదు. గుడి మాత్రం కట్టడం ఉంది, అది ఇంకా అవన్నీ ఏమీ నిశ్చయం లేదు. గుడి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత భక్తులకు అందుబాటులోకి వచ్చాక గుడి యొక్క సంరక్షణ మీ సమక్షంలో దానికి ఇంకా ఏమి ఆలోచించలేదు. మా సొంత డబ్బుతో కడుతున్నాం కదా, మా అమ్మగారు డబ్బుతో కడుతున్నాం కనుక దీనికి ఎవరు ఇది యజమాని లేదు. ఆవిడికి ఎలా ఇష్టంటే అలా నడిపించడమే. అమ్మగారి వయసు ఎంత ఉంటుంది సార్? ఆవిడికి 110 ఉంటుంది. ఆవిడ ఇష్టం ప్రకారం నడుస్తుంది. తర్వాత ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, కళ్యాణ మండపం క్లియర్ పనులు చేయలేక కొద్దిగా. ఇంకా వేరే గుడి, ఇంకా శివమ్మ, ఇక్కడ శివుడు తాలూకు అందరూ వచ్చి అక్కడ అభిషేకం చేసుకోవడం వాళ్ళే సొంతంగా దానికోసం కట్టిస్తున్నారు. చెరువు కూడా ఉంది, అంటే మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు చెరువు ఉంటుంది కదా, ఇది చెరువు. అదే చెరువు. అది చెరువు వర్క్ అయిపోయింది, ఇంకా వర్క్ అవుతుంది. నీళ్లు తరగడం లేదని ఉంచారు. అది మీద వరకు నీళ్ళు వస్తుంది, మీద వరకు స్టెప్స్ వస్తుంది, అక్కడ స్నానాలు చేసి రావడానికి అవన్నీ వర్క్ అవుతుంది.
అందుకోసం ఇంకా వర్క్ ఇది పూర్తి అవ్వలేదు. గార్డెన్ అక్కడ చేసేది అంతా తిరుపతిలో మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది నాకు చూడడానికి. ఫినిషింగ్ అయిపోతే మొత్తం నాకు తెలిసి అదే విధంగా ఉంటుందేమో. బాగా చేయాలని ఉంది అమ్మవారు. ఇది దానికి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. వర్క్ అవుతుంది. ఇంకా వర్కర్ కోసం హౌస్ ఇక్కడ తయారవుతుంది. ఇంకా 4-5 నెలలు అవ్వచ్చు, 5-6 నెలలు గుడి అయిపోతుంది. గుడి పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఇన్సైడ్ వర్క్ అంతా అయిపోయింది, లోప వర్క్ మరి ఏమి లేదు. మీరు ఇంత పెద్ద గుడి కట్టిస్తున్నారు అంటే అమ్మగారు ఏదైతే చెప్పారో అది పిల్లలు కానివ్వండి లేదా మిగతా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఏమైనా అంటున్నారా సార్? వాళ్ళకి దీనికి సంబంధం లేదు అమ్మ. వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఈ గుడికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం అమ్మవారి సొంత ధనంతో కట్టిస్తున్నారు. విష్ణుప్రియ పండ్య అని హరి చిన్నకాళియ పండ వైఫ్ అన్నమాట ఆవిడ. అతను చాలా 50 years బిఫోర్ అతను ఇది అయిపోయారు. అక్కడ నుంచి ఈవిడ ఈ వచ్చిన ఇన్కమ్ అంతా ఉంచి ఇవన్నీ వర్క్ చేస్తాయి. అప్పుడు బీదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం అన్నీ ఇలా జరుగుతుంది. ఈ వచ్చిన డబ్బంతా వీళ్ళకి ఇస్తుంది, బీదలకి, ఆ వికలాంగులకి, అంధులకు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి వీళ్ళందరూ సర్వీస్ చేస్తుంది. ఈ వచ్చిన డబ్బులన్నీ. దీనికి ఎవరు సంబంధం లేదు. అంటే మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఇప్పుడు సాధారణంగా గుడికి ఒక చిన్న విరాళం ఇచ్చినా లేదు అనుకుంటే గుడికి సంబంధించి ఏది చేసినా శిలా పలకాల మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు, కానీ ఈ గుడికి సంబంధించి ఎవరి పేరు కూడా వేయము అన్నారు. ఎవరు పేరు వేయరు. ఇది లాస్ట్ టైంలో దేవస్థానం వాళ్ళది ఎవరిది కూడా ఒక్క పైసా తీసుకోలేదు. ఈ గుడి ఓపెన్ అయినప్పటికీ శ్రీ విష్ణుప్రియ పండ్య అని అమ్మగారు సొంత ధనంతో నిర్మించారు. ఇట్లు విష్ణుప్రియ పండ్య, దాని పేరు ఇంకేట్లేదు. ఇంకెవరు తిరుపతి మీరు వెళ్ళారు, మీకు దర్శనం అవ్వలేదని చెప్పి అమ్మగారితో చెప్పడంతో అమ్మగారు గుడే కట్టమని చెప్పారు. అది ఆవిడ వెళ్ళలేదు కదా తిరుపతి, నేనే వెళ్ళాను. ఆవిడ చెప్తే ఎందుకు ఇక్కడ కట్టి అంటారా. ఎన్ని సంవత్సరాల పూర్వం వెళ్ళారు సార్ తిరుపతి? 10 years. 10 years బ్యాక్ వెళ్ళారు. అప్పటి నుంచి వెళ్ళలేదు. అప్పటి నుంచి మరి వెళ్ళలేదు. ఇంకా గుడి అయినంత వరకు మరి తిరుపతి వెళ్ళారు లేదు. ఎందుకు మరి వెళ్ళాలా? ఇంకా వెళ్ళవలసి. నాకు ఇప్పుడు 93 అయింది. అయితే ఈ గుడిలోనే వెంకటేశ్వర స్వామిని చూసుకుంటారు కానీ ఇంకా తిరుపతి పోరు. లేదు.